నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్ఎఫ్ఐ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ కూడా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలంటూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తా ఉన్నారు? ఒకటి, ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యార్థుల మహాధర్నా ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయడం. ఎందుకు విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చింది, దాపురించిందంటే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ గురించి పట్టించుకోవట్లేదు. 6 ఏళ్ల నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ స్కాలర్షిప్ ₹1 విడుదల చేయలేదు. పైగా విడుదల చేయకుండా వాటి గురించి మాట్లాడితే విద్యార్థులను బెదిరిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు. విద్యార్థులు మా హక్కు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. మీ అధినాయకుడు రాజ్యాంగం పట్టుకొని ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి ఎట్ట ధర్నా చేశాడు, ఎందుకు ధర్నా చేశాడు? అది మీ హక్కు అయితే విద్యార్థులంగా తెలంగాణలో మా ఫీజులు, మా రియంబర్స్మెంట్ గురించి అడిగే హక్కు మాకుంది. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. 14 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన ₹10,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఈ పేరుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్ని వేధింపులు చేస్తున్నాయి. విద్యార్థుల మీద విద్యార్థి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. హైకోర్టు పై విద్యార్థుల ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. ఎంత ఘోరం అంటే అమ్మాయిలు చాలా మంది చదువుకు దూరం అవుతున్నారు, పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈరోజు కౌన్సిలింగ్ ఐసెట్, ఈసెట్, ఎంసెట్ నడుస్తుంటే ఒక్క సెట్కి కూడా సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. కనీసం సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వట్లేదు. కానీ ఇంత దుర్మార్గమైన పాలన తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది కాబట్టి తక్షణ ముఖ్యమంత్రి స్పందించాలని మేము కోరుతున్నాం. ఈ ముఖ్యమంత్రిని రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారేమో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు, మేము దాన్ని ఎంతో కొంత తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో గత ప్రభుత్వం చేసిన దానికి మేము దాన్ని ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతకాలం చెప్తారండి అబద్ధాలు? గత ప్రభుత్వం చేసిన అప్పులు విద్యారంగానికే చేసిందా? నిజంగా మీకు గత ప్రభుత్వం అప్పులు చేస్తే మీకు ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే అందాల పోటీకి డబ్బులు వచ్చినాయి. అలాగే రైతు భరోసా ఎన్నికల ముందు ఇచ్చి మీరు డబ్బులు, రైతు భరోసా 72,000 కోట్లు ఇచ్చాను ప్రచారం చేసుకున్నారు. ఒకవేళ మీ దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఇవాళ నువ్వు అమెరికానో, ఇంగ్లాండో, ఆస్ట్రేలియానో పోయి మీరు ఈ మూసీ నిధులు అని చెప్పేసి ఇస్తున్నారు. లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో 1,00,000 కోట్లు తెస్తామంటున్నారు. మరి ఎక్కడున్నాయి మీకు 1,00,000 కోట్లు మూసీకి తేవడానికి? లేకపోతే ఇంకెక్కడున్నాయి డబ్బులు ఇంకో పథకాన్ని పెట్టడానికి? ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మీ జీతాలు తగ్గించుకోండి. మీ జీతాలన్నింటినీ 1 నెల, 2 నెలల్లో, 1 సంవత్సరం జీతం మా పేద విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పండి. మరి మీరు ఎక్కడ మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఖర్చులు ఎక్కడ తగ్గించుకున్నారు? మీ యాళ్ళు కేరళలో ఎన్నికలు జరిగితే కేరళలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రావాలని మీరు అన్ని ఏళ్ళు లక్షల కోట్ల రూపాయలు కేరళ ప్రభుత్వం ఇక్కడ మా తెలంగాణను చూడనని ఇచ్చారు కదా. మరి మీకు అదే డబ్బులు లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఇంకొక రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గురించి ఏళ్ళు ఎవరు ఇమ్మన్నారు? నెల రోజులు ఏళ్ళు నడిపారు కదా. కానీ ఇదంతా శుద్ధ తప్పు. అబద్ధాలు చెప్తుండే ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పకూడదు. కాబట్టి విద్యార్థులుగా బాధ్యతగా వ్యవహరించండి. విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మేము, ఈ రాష్ట్ర విద్యార్థులం, మీ విద్యార్థులం. ఈ ప్రభుత్వం మా మీద బాధ్యత వహించాలి, మాకు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వాలి. అన్ని సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీలో ఖాళీలు, యూనివర్సిటీలో సమస్యలు, పాఠశాలలో మూసివేత, ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల సమస్యలు, స్కాలర్షిప్లు ఎవరు, యూనిఫామ్లు ఎవరు, టెక్స్ట్ బుక్లు ఎవరు? మరి ఇంకేముందండి ఈ రాష్ట్ర విద్యారంగంలో? మీరు ఏం చేస్తున్నారు? ఒక్క సమీక్ష మీటింగ్ కూడా ముఖ్యమంత్రి పెట్టలేదు. తక్షణం పెట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. జీవో నెంబర్ 9 తెచ్చి విద్యకు సంబంధించినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల అకౌంట్ కావచ్చు, లేదా విద్యార్థుల అకౌంట్లోనే నేరుగా వేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో అది వేస్తే మరి నిజంగా టైంకి వేస్తారా లేదనే ఊహాగానాలు కూడా వినబడతా ఉంది. సో ఏం చెప్తారు ఈ జీవో గురించి? మేము రద్దు చేయాలని కోరుతున్నాం. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఎందుకనంటే మీరు నిజంగా విద్యార్థుల అకౌంట్లో వేసేవాళ్ళు అయితే 2.5 సంవత్సరాలు విద్యార్థులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ముందు దీనికి సమాధానం చెప్పండి. విద్యార్థుల అకౌంట్లో వేస్తారు, విద్యార్థులకు ఎంత ఇస్తారు? ఒక కాలేజీ ఫీజులు పెంచేది మీరు, ₹1,00,000 ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఫీజు నిర్ణయించేది మీరు, మెడికల్ కాలేజీలో 13-14 లక్షల ఫీజు నిర్ణయించేది మీరు. మరి ₹13 లక్షలు ఇస్తారా మీరు? ₹1,00,000 ఇస్తారా మీరు? ఎంత ఇస్తారో చెప్పండి, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఈ జీవో తెచ్చి ఇది ఒక తప్పుదారి పట్టించే చర్య ఇది. కాబట్టి ఇది తప్పు. విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేయడం అనేది ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్లే ఇవ్వలేకపోతుంది. 2,000, 3,000 నెలకిచ్చే పెన్షన్లే పౌరులకు ఇవ్వలేకపోతుంది. విద్యార్థులకు ఇవ్వాల్సిన, సంవత్సరానికి ఇవ్వాల్సిన ₹30,000, ₹40,000, ₹1,00,000 ఫీజులు ఎట్లా ఇస్తారు మీరు? కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. ఒకవేళ ఈ సంవత్సరం ఇస్తారు మీరు, 6 నెలలు ఇస్తారు, సంవత్సరం తర్వాత ఇవ్వకపోతే విద్యార్థులు ఎవరిని అడగాలి? ఈ సంవత్సరం మా ఫీజు కట్టలేదంటే ఎవరిని అడగాలి? కానీ విద్యార్థులు చదువుకు దూరం అయ్యే చర్య, ఇది తప్పు. ఈ జీవో నెంబర్ రద్దు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి 10,000 కోట్లు ఒక లెక్క అంటే ఏం చెప్తారు? 10,000 కోట్లు అదే మేము అడుగుతున్నాం, లెక్క కాదు. మీరు గత ఎన్నికలు అయిపోయిన వెంటనే 11,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఆఫ్ చేసిన రైతు భరోసా నిధులు ఇస్తున్నామనే పేరుతో మీరు విడుదల చేశారు. ఆ 11,000 కోట్ల రూపాయలు మీ కేబినెట్లో మంత్రికి ఇచ్చారు. మరి ఈ 11,000 కోట్ల రూపాయలు కేబినెట్ మంత్రికి ఇచ్చినంత విలువ కూడా రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు లేదా? ఇది పెద్ద లెక్కే కాదు. 1% ఇది, 1% ఇది. కాబట్టి 1% కూడా కాదు 10,000 కోట్లు అంటే. ఖచ్చితంగా ఈ నిధులు ఇవ్వాలి, విడుదల చేయాలి, విద్యార్థుల భవిష్యత్తును ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని
మహాధరణ. వాస్తవానికి మహాధరణ చూసినప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుంది రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇవాళ 10,500 కోట్ల రూపాయలు సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇవి. ఆ డబ్బులు విడుదల చేయమంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యాలను బెదిరిస్తూ ఆలయాపన చేస్తూ ఉన్నాడు. పెండింగ్ నిధులు విడుదల చేయడం లేదు. అవి విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు నాడు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇవాళ మాటకి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, యువత అంతా నాతోటే ఉంది, ఈ విద్యార్థులందరూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు అని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్న ఈ సందర్భంగా, యువత ఎందుకు మీతో ఉంది? మీరు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇచ్చారని చెప్పేసి మీతో ఉందా? మీరు ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేశారని మీతో ఉందా? ఏదైతే మీరు ఇస్తా అన్నటువంటి 100 రోజులలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్తో పాటు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మీతో ఉందా? ఇవాళ ఏదైతే తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించామని చెప్తే మీతో ఉందా? ఎట్లా యువత విద్యార్థులు మీతో ఉన్నారని చెప్పేసి మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఢిల్లీ పోరాటం తర్వాత రేవంత్ రెడ్డి గారికి భయం పుట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం అంటే పోరాటాల గడ్డ. పోరాటాల గడ్డలో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వాలను దించిన చరిత్ర కలిగినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. కాబట్టి మీ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు విద్యాశాఖ మంత్రిగా 3 సంవత్సరాలను కొనసాగుతూ ఉన్నారు. ఏ ఒక్క నెల అన్నా మీ జీతాన్ని ఆఫ్ చేశారా అని మేము అడుగుతూ ఉన్నాం. మీ జీతాన్ని ఆఫ్ చేశారా? మీ ఎమ్మెల్యేల జీతాలు ఆపారా? మీ మినిస్టర్ల జీతాలు ఆపారా? మీ జీతాలు ఆపకుండా, మీకు కావాల్సిన అలవెన్స్లు ఆపకుండా, మీ మెయింటెనెన్స్ ఆపకుండా మా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకేమో ₹1 కూడా పెండింగ్ ఉండకూడదు, మేము మెయింటెనెన్స్ ఆగకూడదు, మీకు కావాల్సిన జీతాలు ఆగకూడదు, కానీ మా స్కాలర్షిప్ ఆగాలా? మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల మా విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగుతూ ఉంది. ఇవాళ పై చదువులో పోవాలంటే ఏ ఒక్క విద్యా సంస్థ యజమాని మా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కానీ మీ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. ఎందుకు వివరిస్తూ ఉన్నారో మీకు తెలుసు. ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవు అనేటువంటి ఆలోచనతో విద్యార్థులతో ఏం కాదని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ మేము చెప్తా ఉన్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీని తలపించే పోరాటం నేడు తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉంది. నువ్వు ఇట్టనే కనుక పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కాకపోతే ఢిల్లీలో మీ జాతీయ నాయకుడు చేసింది పోరాటం మళ్ళీ ఒకసారి మీ ప్రభుత్వానికి చవి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దామకిని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు.